వీఐపీలే వివరాలు ఇస్తలేరట దొంగలు. వీఐపీలే వివరాలు ఇస్తలేరట. అంటే అందరు కాదు, కొంతమంది. కులగణన సర్వేకు సహకరించని కొందరు వీఐపీలు, నేతలు, సర్కారు ఉద్యోగులు. జిహెచ్ఎంసీలో 5 లక్షల కుటుంబాల వివరాలు నమోదు కాలే. జూబ్లీహిల్స్లో ఎన్యూమరేటర్లకు తన వివరాలు అందజేసిన సీఎం. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశం. సపరేట్ డ్రైవ్ పెట్టండి, ఇలా కోసం సపరేట్ డ్రైవ్ పెట్టి ఒక కమిటీ పెట్టి వాడెవడు, వాని బినామీలు ఎవరు మొత్తం తేల్చండి. మొత్తం బాగా సంపాదించి జనం దగ్గర సొమ్మంతా లాగి డీటెయిల్స్ చెప్పమంటే చెప్తలేరట. సామాన్య జనం అంటే పాపం వాళ్ళు ఏదో భయపడో లేకపోతే అనుమానాలు ఉండో వ్యవస్థ మీద నమ్మకం లేకనో చెప్పలేదంటే ఒక అర్థం ఉంది. మీరు వీఐపీలు కదా, బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు కదా, మరి ఎందుకు చెప్తలేరు? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వేలో వీఐపీలు, కొందరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు నమోదు చేసుకోవట్లే. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏరియాలోనే ఎక్కువ మంది తమ వివరాలను ఎన్యూమరేటర్లకు చెప్పట్లే. కొన్ని జిల్లాల్లో కూడా 10ల సంఖ్యలో కుటుంబాల వివరాలు నమోదు కాలే. వీళ్ళు కూడా వీఐపీలు, ప్రజాప్రతినిధులే అని తెలుస్తోంది. సర్వే కోసం రాష్ట్రంలో మొత్తం 1,18,02,726 ఇండ్లకు స్టిక్కరింగ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సర్వే 96% పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. చాలా జిల్లాల్లో 100% అయిపోయింది. జిహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 ఇండ్లకు స్టిక్కరింగ్ చేశారు. అయితే జిహెచ్ఎంసీలోనే ఇంకో 4.5 లక్షల ఇండ్లకు సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉన్నది. ఈ లిస్టులో సినిమా ఇండస్ట్రీకి చెందినోళ్ళు, బడా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, సాఫ్ట్వేర్, ఇతర జాబ్స్, ఉన్నత స్థానాల్లోని వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తున్నది. వీరు వ్యక్తిగత వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారట. మీకు ఎట్లాగో ఏ స్కీమ్ రాదా, పైసలు ఉన్నోళ్ళేనా, చెప్పడానికి ఏంది మరి? సరే, వాళ్ళు కొంతమంది మాకు స్కీమ్ వస్తుందో రాదో, పెన్షన్ తీస్తారో ఇంకోటి తీస్తారో అని కొంత భయపడి చెప్పకపోయి ఉండొచ్చాము. వాళ్ళేమో చెప్తారు, పైసలు ఉన్నోళ్ళేమో చెప్పారట. ఎంత ఘోరం చూడండి. అసలు మీరు చదువుకున్నారు కదా, మీ ఆధార్ కార్డు కొడితే, మీ పాన్ కార్డు కొడితే మొత్తం డీటెయిల్స్ బయటకు వచ్చాయి. గవర్నమెంట్ దగ్గర డేటా లేదా? మీ అకౌంట్ డేటా లేదా? మనం అనుకుంటాం మనకు ఏం తెలియదేమో, అరే నీ ఫోన్ నెంబర్ తెలుసుకుంటే అయిపోయి మొత్తం డేటా బయటకు వచ్చాయి. నీ ఫోన్ నెంబర్ తెలుసుకుంటే నీ ఆధార్ నెంబర్ తెలిసి, నీ ఆధార్ నెంబర్ తెలుసుకుంటే నీ పాన్ నెంబర్ తెలిసే, నీ పాన్ నెంబర్ తెలిసి నీ అకౌంట్ నెంబర్ కూడా బయటకు వచ్చాయి. ఇక నువ్వు కొత్తగా నువ్వు ఆదాయం గురించి చెప్పేది ఏంది? నువ్వు ఎవరన్నా బినామీల పేర్ల మీద పెడితే వాళ్ళ డేటా తెలియకపోవచ్చు తప్ప, నీ పేరుతో నువ్వు రిజిస్టర్ చేసుకున్న భూమిలో నీ అకౌంట్లో ఉన్న డబ్బులో తెలుసుకోవడం గవర్నమెంట్కి ఎంతసేపు? మనం ఏదో దాచిపెట్టినా మనం చెప్పలేని మనం ఇంట్లో డోర్ పెట్టుకొని కూర్చుంటే కాదు, అది ఉపయోగం లేదు దానివల్ల.